అభ్యంతరకరంగా ఉంది. రాజకీయ పార్టీలలో విమర్శలు చేసుకోవటం సహజం, కానీ విమర్శలు పరిధి దాటినప్పుడు మాత్రం ప్రజలు తమ అభ్యంతరాలని వ్యక్తం చేస్తారు. అభ్యంతరాలను వ్యక్తం చేయటం అంటే అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళో లేక కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళో మీ భాష బాగలేదు అని చెప్పరు. కానీ వాళ్ళ ఇంట్లో నలుగురు కూర్చున్నప్పుడు లేక 10 మంది స్నేహితులతో కూర్చున్నప్పుడు వాళ్ళు ఆ భాషని ఇది బాగలేదు అని చర్చించి ఆ చర్చించినటువంటి అంశాన్ని ఎన్నికల ఓటింగ్ రోజున ఆ ఓటింగ్ సందర్భంలో వాళ్ళు ఆ అంశాన్ని అక్కడ చూయిస్తారు. అందుకని ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంగా విమర్శలు చేసుకోండి, సద్విమర్శలు చేసుకోండి, ఘాటుగా విమర్శించుకోండి, అది కూడా అనవసరం. కానీ ఆ పదాలు మాట్లాడేటువంటి పదాలు అభ్యంతరకరంగా అవతల వారిని అవమానించే పరంగా ఉంటే మాత్రం అది తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. ఒకసారి ఆ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కొన్ని మన దగ్గర ఉన్నట్లుండే, ఒకసారి వాటిని ప్లే చేయండి. ఓకే 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 రైట్. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ ఏంటి ఈ కామెంట్స్తో వస్తున్న వివాదం ఏంటి, ఎలా చూడాలి ఏంటి? శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏంటి అంటే నాయకుల కామెంట్స్, ఎన్నికల ప్రచారంలో ఒకవైపు ఈ కామెంట్స్ హద్దులు దాటిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పార్లమెంటులో అసెంబ్లీలో ఉన్నటువంటి నేతలే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చెప్పవచ్చు. వీళ్ళు ప్రచారంలో విమర్శలు ఆరోపణలు చేసుకోవడం సహజమే, కానీ ఆ ఆరోపణలు ఆ విమర్శలు ఒక సహేతుకంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ వేదికల మీద వాళ్ళు మాట్లాడుతున్నది ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలే కాకుండా వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నటువంటి క్యాడరే కావచ్చు, కింది స్థాయి లీడర్లే కావచ్చు, తిరిగి వాళ్ళు అదే లాంగ్వేజ్ని వాడుతున్నారు అని చెప్పవచ్చు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్, మిగతా నేతలు కూడా ఇదే భాషను వాడుతున్నారు. ఈ సభా వేదికల మీద అదేవిధంగా మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల అవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మీడియా పూర్తిగా వాళ్ళను వెన్నంటే ఉంటున్నాయి. అదేవిధంగా సోషల్ మీడియా కూడా ప్రజల్లో 24 గంటలు వాళ్ళు దాన్ని పరిశీలిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు హద్దులు దాటిపోతున్నారు అన్నటువంటిది కూడా ప్రజలు అంటున్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు, వీళ్ళు కొంత హద్దులు మీరడం వల్ల రేపు ఏం జరుగుతుంది రాజకీయాల్లో, వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, 10 మందికి ఆదర్శంగా ఉండి పాలన అందించవలసినటువంటి నేతల ఈ విధంగా ప్రవర్తిస్తే, ఈ విధంగా మాట్లాడుతుంటే సమాజం ఎక్కడికి పోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు కొంత విమర్శలు అంటే పాలనాపరమైనటువంటి విషయాలే కావచ్చు, ఆరోపణలే కావచ్చు, ఒక పార్టీపై ఇంకో పార్టీ నాయకులు విమర్శలు చేసుకోవడం సహజమే. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో మాట్లాడే తీరును మాత్రం ప్రజలు కూడా తప్పుపడుతున్నారు, రాజకీయ విశ్లేషకులు కూడా తప్పుపడుతున్నారు. ఇటు కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, మిగతా నేతలు మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ఒక నేత మాట్లాడిన విషయాల పట్ల పూర్తిగా ప్రజల్లో ఒక విధమైనటువంటి హేయభాయం కలుగుతుందని చెప్పవచ్చు. వంశీ గారు ఓకే రైట్. శ్రీనివాస్ గారు అట్లాగే ఈరోజు ఒక్క నిమిషం బైట్స్ ప్లే చేయండి. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. చార్జ్ షీట్ లో అసలు విషయమే లేదు కాబట్టి, అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు, తీసుకుపోయి మళ్ళా గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు. దమ్ముంటే రా అరెస్ట్ చేయి, నేను వద్దంటున్నా. ఏం చేసిందో తప్పు, రా ముంగటికి రా,
నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మగవను అయితే మగ పుట్టుక ఉడితే జరావురు మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం, నాకో లై డిటెక్టర్ టెస్ట్ నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం, ఏసీబీ ఎంక్వైరీ నీ మీద. ఈ కథలు ఉంటే ఇంకా ఇతర బైట్స్ కూడా ఉన్నాయి. సరే శ్రీనివాస్ గారు, ఏంటి హైడ్రా వివాదం? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా హైడ్రా అంటుంది, హైడ్రా వివాదాన్ని లేవనెత్తుతోంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా హైడ్రాకు సంబంధించినటువంటి ఒక ర్యాలీ చేసింది. హైడ్రాకు సంబంధించినటువంటి ర్యాలీ ఏంటి? హైడ్రా అంటే దీనివలన 1,00,000 కోట్ల భూమిని లేదా ఆస్తుల్ని కాపాడాము అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైడ్రాని ఒక పాజిటివ్గా తీసుకెళ్తుంది. ఏంటి హైడ్రా వివాదం? ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ రకంగా పనిచేస్తుంది, ఎవరి మీద పనిచేస్తుంది, పాజిటివ్గా ఎంత పనిచేస్తుంది, నెగిటివ్గా ఎంత పనిచేసేటువంటి అవకాశం ఉంది? వంశీ గారు, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హైడ్రా అనేది ఒక సెంటర్ పాయింట్గా మారింది, రాజకీయ నినాదంగా మారింది. ప్రధానంగా చూస్తే హైడ్రా ప్రస్తుతం ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ హైడ్రానే వాడుకుంటుంది, అదేవిధంగా కాంగ్రెస్ కూడా హైడ్రానే వాడుకుంటుంది. హైడ్రా వల్ల ఎంతో మంది నష్టపోయారు, ఎంతో మంది రోడ్డున పడ్డారు. వాళ్ళ పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు ఇటు బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళడమే కాకుండా వాళ్ళ పక్షాన పోరాడుతున్నాం అన్నటువంటి దాని మీద కేటీఆర్ ప్రత్యక్షంగా ఆయన తెలంగాణ భవన్లో ఒక ఫిలిం అంటే ఆ స్థాయిలో తీయించి ఒక డాక్యుమెంటరీ రూపంలో బాధితులతో కలిసి ప్రజల్లోకి వెళ్ళారు. అదేవిధంగా హైడ్రా బాధితులు, ముఖ్యంగా సున్నం చెరువు పక్కన ఉన్నటువంటి హైడ్రా బాధితులతో దీపావళి వేడుకలు కూడా జరుపుకున్నాడు కేటీఆర్. అయితే దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కోల్పోతున్నారు, ఎన్నో లక్షల కోట్ల విలువైనటువంటి ఇండ్లు కూల్చేశారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇండ్లను కూల్చివేసే రాజ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మార్చారు అనేటువంటి నినాదంతో ఈ జూబ్లీ ఎన్నికల్లో ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పోతుంటే కాదు, మేము ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాల్లో నష్టపోయినటువంటి హైదరాబాదును, అదేవిధంగా కబ్జాకు గురైనటువంటి చెరువులను, నాలాలను వాళ్ళన్నిటిని పరిరక్షించి కోట్ల ఆస్తులను కాపాడి ఇటు హైదరాబాదును శ్రీనివాస్ గారు అంటే ఇంపాక్ట్ వాటిని అన్నిటిని పరిరక్షించి ప్రజలకు ప్రయోజనం ఇంపాక్ట్ ఎంత ఉండిద్ది అంటే అది కాంగ్రెస్ ప్లస్ ఉందా, ప్రస్తుతానికి బీఆర్ఎస్ ప్లస్ ఉందా? ఎవరికి ప్లస్ ఉంది, ఎవరికి మైనస్ ఉంది? అయితే ముఖ్యంగా దీన్ని ప్రచారం చేసుకోవడంలో బీఆర్ఎస్ ముందుందని చెప్పవచ్చు. బాధితులతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఇటు దీపావళి వేడుకలు, అదే విధంగా డాక్యుమెంట్ చూపించడం, బాధితుల ఇండ్లకు వెళ్లి పరామర్శించడం వల్ల ఇటు టీఆర్ఎస్ కొంత మైలేజ్ ఎక్కువ తీసుకుంది. కానీ పరిరక్షించినటువంటి ఆస్తుల విలువలను వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొంత కాంగ్రెస్ వెనకబడ్డదని చెప్పవచ్చు. ఇది స్థానిక నాయకత్వం లోపం. అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి నాయకులు కూడా దాన్ని పూర్తిగా కాపాడిన ఆస్తుల విలువలను, వాటికి సంబంధించినటువంటి వాటిని, అదేవిధంగా అంటే అంబర్పేట లాంటి దాంట్లో బతుకమ్మ కుంటను వాళ్ళందరూ ప్రజల్లోకి తీసుకుపోయారనేది కూడా కొంత వినిపిస్తా ఉంది. వంశీ గారు రైట్. శ్రీనివాస్ గారు, ఇది ఫ్యాక్ట్. బీఆర్ఎస్ చెప్పుకోగలిగింది, కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతుంది. కానీ ఇప్పుడన్నా ఈ 4 రోజులు మరి ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తారనేటువంటిది చూడాలి. ఇక మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎన్నికకి సంబంధించి సత్తా మార్కెట్, ముంబైకి చెందినటువంటి సత్తా మార్కెట్ ఇప్పుడు దీనిపైన బెట్టింగ్ల హోరు జోరు కొనసాగిస్తూ ఉంది. ఎవరికి ఎడ్జ్ ఉంటుంది, ఎవరికి ఎడ్జ్ ఉంది అనే దానిపైన వారు బెట్టింగ్లకు సంబంధించి మొత్తం జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద దేశవ్యాప్తంగా కూడా బెట్టింగ్స్ కొనసాగుతూ ఉన్నాయి. అది చాలా తారాస్థాయికి వెళ్ళింది. ఎందుకు అనంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి, ఇటు బీజేపీ పార్టీ 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ పార్టీ అధినాయకత్వాలు మొత్తం రంగంలోకి దిగి యుద్ధం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ఈ ఎన్నికకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే సత్తా మార్కెట్ ఎవరైతే ఆ టీమ్స్ ఉన్నాయో ఇప్పటికే గ్రౌండ్లో సర్వేలు చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్లు అందజేస్తూ ఈ బెట్టింగ్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అదేవిధంగా లోకల్గా వస్తున్నటువంటి సర్వేలను కూడా కొంతమంది ఆ సర్వేలను కూడా తీసుకొని బెట్టింగ్ల జోరు కొనసాగిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు 10 రూపాయల దగ్గర నుంచి
లక్షల కోట్ల రూపాయల వరకు ఈ బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. కానీ ఒక్కటైతే గమనించాల్సింది ఏంటంటే ఏ సర్వే సంస్థలు చెప్పినటువంటివి కూడా ఇప్పటి వరకు 100కి 100% యాక్యురసీగా ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు. చాలా సందర్భాలలో వాళ్ళు చెప్పినటువంటి రివర్స్ అయినటువంటి చాలా అంశాలు ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం ఈ సర్వేలను సత్తా మార్కెట్ను నమ్మి ఎక్కువగా ఈ జోదంలోకి